నెక్స్ట్ మిగతా వార్తల్లో పెట్రోల్ రేట్లు మళ్ళీ పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెరిగినాయి. పెట్రోల్ మీద ₹2.61 పెరిగింది. డీజిల్ పైన ₹2.71 పెరిగింది. ఐ థింక్ నేను అనుకోవడం ఈ 2 వారాల్లో ₹7 పైన దాదాపు ₹8 పెరిగింది. ఇది ₹30 దాకా తీసుకుపోయే అవకాశం ఉంది అంటున్నారు. 10 రోజుల్లో 4వసారి పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73, డీజిల్ ₹103.82. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ₹115 అయింది పెట్రోల్, ₹115.73. ఢిల్లీలో ₹102.12 లీటర్ పెట్రోల్ ధర, డీజిల్ ₹95.20. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్ పైన ఏకంగా ₹8 మేర బాదుడు. సామాన్యుడిపైన రవాణా భారం, నిత్యావసరాల ధరలకు రెక్కలు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇది అదేనేం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో దానికి రవాణా ఛార్జెస్ రేట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. అంతే కదా. ఏంది దారుణం అసలు. ఇక సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ప్రజల జీవన విధానంలో వాళ్ళ ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతాలు పెరిగినాయా, లేదు ఇంకేదైనా వాళ్ళకి వస్తున్న రాబడి దాంట్లో ఏమైనా లాభం జరిగిందా? ఏది లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది, కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సో అందుకే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేత లాంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అరే శాంతి ఒప్పందం జరిగింది అయిపోయా అనే మాట్లాడుతుంటుంది. వచ్చే వాహన నౌకలు మనకి ఏ ఇబ్బంది లేదు, మనల్ని పంపించేస్తున్నారు, మన వాహనాల్ని పంపిస్తున్నారు అన్న ఇది దేశం చెప్తుండే. ఇప్పుడు ఇవన్నీ కాదు, కేంద్రం ట్యాక్స్, రాష్ట్రం వేస్తున్న ట్యాక్సే దాదాపు ₹70-80 ఉంటుంది. ఇలా పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక ఎత్తు అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద వేస్తున్న ట్యాక్స్లే చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే దీన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మ్యాక్సిమం స్లాబ్ ఏదైతే ఉందో తీసేసారు కదా, మనం 18% కదా, అంతకుముందు 28% ఏమో ఉండే. మ్యాక్సిమం స్లాబ్ మీరు 30% స్లాబ్ పెట్టి ఆ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా భారీ ఎత్తున తగ్గుతాయి. కానీ దీన్ని జీఎస్టీలోకి తీసుకురారు. ఏమంటారు, కేంద్రం ఏమంటుంది, రాష్ట్రాలు ఒప్పుకోవాలి, రాష్ట్రాలు మరి ఆ నష్టాలను భరించాలి, మేము మాత్రం చెల్లించలేమంటారు. రాష్ట్రాలు ఏమంటున్నాయి, మీరు భరిస్తే మాకే ఇబ్బంది లేదు, తగ్గించుకోండి అని వాళ్ళు అంటున్నారు.